హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మా. ఈరోజు మనం సొగస్చూడి తర్మాలో కుకట్పల్లి మెయిన్ రోడ్ విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ అట్లా డిజైనర్స్ చూద్దాం సారీస్ లో. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ వేర్ కంచి పట్టులో వెరైటీ అన్నమాట. బ్రైడల్ కలెక్షన్ కంచి కామాక్షి పట్టు అని కొత్త వెరైటీ. కంచి కామాక్షి పట్టు ఆరెంజ్ కలర్. ఓకే, బాగుంటుందండి సారీ కాంబినేషన్స్ అవి. శారీ మొత్తం ఒకటే కలర్ వచ్చింది. శారీ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది. పళ్ళు కూడా మనం కాంట్రాస్ట్ కాకుండా ఒకటే కలర్ లో పళ్ళు తీసుకున్నాం అనమాట. ఆరెంజ్ కలర్ కే ఆరెంజ్ కలర్ లోనే పళ్ళు ఏంటంటే మనం అంతా కూడా ఒక చిన్న చిన్న డైమండ్ షేప్ లో మొత్తం కూడా మనం పళ్ళు అనేది డిజైన్ చేసామండి. ఆ డైమండ్ షేప్ లో కూడా మిడిల్ వచ్చే కాడికి ఒక చిన్న ఫ్లవర్ కట్ వర్క్ లాగా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ శారీ ఏదైతే ఉందో అది హైలైట్ అయ్యే విధంగా మనం డిజైన్ చేసాము. ఆ సైడ్ వచ్చే కాడికి ఒక చిన్న బంచెస్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్, ఒక లీఫ్ డిజైన్స్ అనేది మనం ఇచ్చామండి. అది రెండు వైపులు కూడా ఉంటుంది. పైన పళ్ళు వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ పళ్ళు ఒకటి తీసుకుని బ్రైట్ గా ఉంది. అవునండి. దాని తర్వాత ఆ కడ్డీ బోర్డర్ లోనే కింద ఒక చిన్న డిజైన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసామండి, ఒక లీఫ్ డిజైన్ అనేది. మిడిల్ అంతా కూడా వచ్చే కాడికి మొత్తం కూడా ఒక క్రాస్ డిజైన్స్ లాగా ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ఒక చిన్న చిన్న క్రాస్ డిజైన్స్ లాగా ఇస్తూ మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ లో మిడిల్ అంతా కూడా మనం ఒక ఫ్లవర్స్ డిజైన్స్ అనేది పళ్ళులో ఏదైతే ఒక లైన్స్ చూసామో అదే ఫ్లవర్స్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనం శారీ అంతా కూడా ఇచ్చామండి. మొత్తం ఆల్ ఓవర్ ఇంతే దగ్గరకు ఉంటుంది అనమాట శారీ. కింద బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బోర్డర్ వచ్చిందండి. కింద బోర్డర్ కడ్డీ బోర్డర్, అలాగే పైన మనకి చిన్నగా ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు కదా, అదే లీఫ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ వచ్చాం. బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఏంటంటే మనం వర్క్ అది చేయించుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఉంది, చిన్న చిన్న సెల్ఫ్ వీవింగ్ అనేది ఇచ్చామండి బ్లౌజ్ కి. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 18,500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 18,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. బ్రైడల్ కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి కంచి కళాక్షేత్ర అండి. కళాక్షేత్రాలు ఏంటంటే ఇది బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అన్నమాట. మంచి కలర్ ఏంటంటే మనకి మజంతా కలర్ ఉంటుంది శారీ అంతా కూడా. మజంతా కలర్ కి ఏంటంటే మనం పికాక్ బ్లూ కలర్ పళ్ళు తీసుకున్నామండి. పికాక్ బ్లూ అంతా కూడా మనకి దాదాపుగా 1.5 మీటర్ పళ్ళు అనేది ఇచ్చాము. పళ్ళు మిడిల్ అంతా కూడా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది డిజైన్ చేస్తూ మనం జరీతో ఫుల్ హెవీగా ఇచ్చామన్నమాట. దాని తర్వాత వచ్చే కాడికి ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక లీఫ్ డిజైన్స్ బంచెస్ లాగా మనం ఇచ్చామండి. ఒక కట్ వర్క్ డిజైన్స్ లాగా వస్తుంది అనమాట. ఆ కట్ వర్క్ ఆ లీఫ్ లో కూడా మనం డిజైన్స్ అనేది చాలా వెరైటీగా అనేది మనం చేస్తూ వచ్చాం. రెండు వైపులు కూడా ఒక అడ్జస్ట్ లో వచ్చేకాడికి ఒక చిన్న టెంపుల్ లాగా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం డిజైన్ చేసాం. బోర్డర్స్ చూసినట్లయితే చాలా బాగా వచ్చాయండి. ఎందుకంటే మనకి పికాక్ బ్లూ ఉంది కాబట్టి మజంతా కలర్ కి మంచి పికాక్ బ్లూ బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనము తీసుకున్నామండి. ఆ టర్నింగ్ బోర్డర్ కూడా ఏంటంటే ఒక 2 కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది అనమాట. ఒకటి వచ్చి కట్ వర్క్ లాగా వచ్చి పికాక్ బ్లూ అనేది హైలైట్ అవుతుంది, ఇంకోటి వచ్చి డార్క్ మెరూన్ కలర్ స్నఫ్ కలర్ అనేది ఒకటి హైలైట్ అవుతుంది. ఈ టర్నింగ్ బోర్డర్ క్రీపర్ అనేది మనం పైన బోర్డర్ కంటిన్యూ ఉంటుంది. కింద వైపు కూడా మనకి సేమ్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒక కడ్డీ బార్డర్ అనేది బాగా మెన్షన్ అవుతుంది. మిడిల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. మొత్తం ఆల్ ఓవర్ కూడా మజంతా పింక్ మొత్తం కూడా పికాక్స్ అనేది చాలా మనం హైలైట్ చేస్తూ తీసుకొచ్చామండి శారీ అంతా కూడా. ఈ పికాక్ వచ్చే దగ్గర అంతా కూడా ఒక జరీ మీనా వర్క్ లాగా మనం పికాక్ అనేది ఇచ్చాము. వింగ్స్ వచ్చే దగ్గర కూడా మనం ఒక వింగ్స్ ఎలా అయితే మొత్తం కూడా వింగ్స్ అనేది కూడా అలాగే ఇచ్చాం. మ్యాంగో అంతా కూడా మనం కట్ వర్క్ లాగే మ్యాంగో వచ్చేసి కొంచెం రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి 2 కలర్స్ అండి, మెరూనిష్ పింక్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి మజంటా పింక్ కలర్ కొంచెం రాణి పింక్ లో మిక్స్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చి బ్రొకెట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా హెవీగానే తీసుకున్నాం. ఒక డ్రాప్ డిజైన్ ఏదైతే ఉంటుందో అదే డ్రాప్ డిజైన్స్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనం హెవీగానే ఇచ్చామండి. సేమ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా టర్నింగ్ బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ ఇచ్చాం. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 16,500 పడుతుందండి. 16,500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కంచిపట్లో కలాంజలి పట్టు అండి. ఓకే, టోటల్ గా అన్ని బ్రైడల్ కలెక్షన్స్ అన్ని మంచి రాయల్ బ్లూ అండి. శారీ వచ్చే కాడికి మంచి రాయల్ బ్లూ కి ఏంటంటే మనం పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నామండి. ప్యారెట్ గ్రీన్ లో వచ్చే కాడికి మనం అంతా కూడా జరీ డిజైన్స్ అనేది ఒక లీఫ్ డిజైన్స్ అనేది మొత్తం జరీ అంతా కూడా 1.5 మీటర్ అనేది పళ్ళు ఇచ్చాము. ఆ మధ్యలో కూడా లీఫ్ మధ్యలో కూడా మనం లీఫ్ గ్రీన్ అనేది మనం మీనా వరకు ఇచ్చామన్నమాట. మొత్తం కలాంజలి డిజైన్స్ కూడా వస్తుంది అనమాట దీంతో. ఈ కలాంజలి డిజైన్స్ అనేది మొత్తం కూడా ఏంటంటే ఒక క్రీపర్ లాగా లైన్స్ లాగా వస్తూ
మొత్తం కూడా ఒక జరీ మొత్తం తీసుకుని అంటే బేస్ వచ్చేసి మనకి జరీ ఇచ్చారు, జరీ ఇచ్చామండి. బేస్ అంతా కూడా జరీ తీసుకుని మొత్తం ఒక క్రీపర్ లాగా కలాంజలి డిజైన్స్ తీసుకుంటూ దీంతో కూడా ఒక పికాక్ అనేది, ఒక స్మాల్ పికాక్ అనేది మనం డిజైన్ చేసాం అనమాట. ఓకే, పికాక్ బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారండి. పికాక్ లో కూడా చాలా చిన్న చిన్న డిజైన్ ని మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కవర్ చేశారు. ఫుల్ సారీ అంతా పైన బోర్డర్ వచ్చేకాడికి మనకి ఏదైతే ప్యారెట్ గ్రీన్ బోర్డర్ ఉందో అదే బోర్డర్ కూడా మనం కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని ఆ కడ్డీ బోర్డర్ లో కూడా ఒక పైతాని బోర్డర్ లాగా మనము డిజైన్ చేసామండి. పికాక్స్ కింద వైపు కనిపిస్తుంది క్లియర్ గా, వైపు అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే, సేమ్ అదే బోర్డర్ పికాక్ అనేది పైతాని బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ శారీ అంతా కూడా ఇంతే దగ్గరకు ఉంటుందండి. కలర్ఫుల్ గా ఉందండి, చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కల్నేత. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మన శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి 14,500 పడుతుంది. 14,500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కుకట్పల్లి మెయిన్ రోడ్ విశ్వనాథ్ థియేటర్ దగ్గర మనకి పెట్రోల్ బంక్ ఉంటుందండి, భారత్ పెట్రోల్ బంక్, దానికి ఆపోజిట్ లో ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. ఈ 2 షోరూమ్స్ లో కూడా బ్రైడల్ కలెక్షన్, డిజైనర్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది కంచిపట్టులో మాంగళ్య పట్టు అండి. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్. కంచిపట్టులో మాంగళ్య పట్టు చాలా బాగుంటుంది శారీ. మంచి రెడ్ అండి, ప్యూర్ రెడ్. ప్యూర్ రెడ్కి ఏంటంటే మనం అంతా కూడా సెల్ఫ్ డిజైనే తీసుకున్నాం, కాంట్రాస్ట్ ఎక్కడ కూడా తీసుకోలేదు. ఈ మంచి బ్రైడల్ రెడ్ కలర్కి ఏంటంటే మనం అంతా కూడా పళ్ళు 1.5 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా చాలా మొత్తం జరీతోనే డిజైన్ చేసామండి. మొత్తం కూడా ఒక డైమండ్ షేప్ లాగా మొత్తం పళ్ళు అంతా తీసుకున్నాం అనమాట. ఆ డైమండ్ షేప్ లో కూడా ఒక చిన్న చిన్న రౌండ్స్ లాగా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసాం. కట్ వర్క్ లాగా మనం ఫ్లవర్స్ అనేది తీసుకున్నాము. రెడ్ కలర్ అనేది హైలైట్ అవ్వాలని చెప్పి మనకి శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి, చాలా సూపర్ గా ఉంటుంది అన్నమాట. అవునండి, ఈ మొత్తం కూడా మొత్తం మన రెడ్ కలర్ శారీలోనే మొత్తం గోల్డ్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మొత్తం కూడా ప్రతి కలర్ అనేది కూడా మనకి బుటీ అనేది చాలా హైలైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఈ మంచి రెడ్ కలర్ కి ఏంటంటే మనం వచ్చి ఒక లోటస్ ఫ్లవర్ అనేది, ఒక రాయల్ బ్లూ, మంచి గ్రీన్, ఆఫ్ వైట్, ఇలా మనం 3 కలర్ కాంబినేషన్స్ శారీ అంతా కూడా ఇంతే దగ్గరికి మొత్తం ఆల్ ఓవర్ చాలా బాగా ఇచ్చారు, డిఫరెంట్ గా ఇచ్చారు. ఎప్పుడు మనం స్మాల్ సైజ్ డిజైన్ చూస్తూ ఉంటాం, కానీ ఈ సారీలో టోటల్ గా మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఈ రెడ్ కలర్ కూడా మనకి హైలైట్ అయ్యే విధంగా ఏంటంటే మనం ఒక క్రీపర్ డిజైన్ అనేది అంతా కూడా మనం రెడ్ కలర్ తో తీసుకున్నాం అనమాట. శారీ అప్పుడు ఏంటంటే మనకి రెడ్ కలర్ గా చాలా గోల్డిష్ గా చాలా బాగా కనిపిస్తుంది. ఈ బోర్డర్ కూడా ఏంటంటే మనం చాలా పెద్ద బోర్డర్ తీసుకున్నామండి. ఒక కడ్డీ బోర్డర్ లోనే ఒక చిన్న చిన్న లైన్స్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది 8 ఇంచెస్ బోర్డర్ వరకు ఇచ్చారు. సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్, పెద్ద బోర్డర్ మనం తీసుకున్నాం. సేమ్ బోర్డర్, ట్రెడిషనల్ కలర్, రెడ్ కలర్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ మంచి కడ్డీ బోర్డర్ అని మనం ఏదైనా వర్క్ చేసుకున్నా గానీ ఈ సారీ పైన చాలా, బ్లౌజ్ పైన చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 21,500. మనకి కంచి కళాక్షేత్ర పట్టు అండి, లైట్ వెయిట్. కంచి కళాక్షేత్ర పట్టు లైట్ వెయిట్ సారీ, బాటిల్ గ్రీన్ అండ్ పింక్. హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక పింక్ లోనే మనం ఏంటంటే ఒక బంచెస్ లాగా ఒక క్రీపర్ డిజైన్స్ తీసుకుని జరీతో ఫ్లవర్ వచ్చే కాడికంతా కూడా మనం ఒక మీనా వర్క్ బర్డ్స్ లాగా మీనా వర్క్ తో మనం థ్రెడ్ డిజైన్స్ అనేది గ్రీన్ శారీ కలర్ తో గ్రీన్ తోనే మనం డిజైన్ చేసాము. సైడ్ వచ్చే కాడికి ఒక కడ్డీ బోర్డర్ లాగా ఒక లైన్స్ లాగా బోర్డర్ తీసుకుని దానిపైన ఒక డ్రాప్ డిజైన్స్ అనేది మనం చేసామండి. 2 వైపులు కూడా బోర్డర్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాము. కడ్డీ బోర్డర్ లోనే ఏంటంటే మొత్తం శారీ అంతా కూడా మనం కలాంజలి డిజైన్స్ అనేది తీసుకున్నామండి. మిడిల్ అంతా కూడా మనం ఏంటంటే ఒక బుటీస్ అనేది మీనా వర్క్ తో తీసుకున్నాం. మొత్తం కూడా మనం మిడిల్ ఒకటి పింక్ కలర్ తో, ఒకటి వచ్చి మస్టర్డ్ కలర్ తో మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మీనా వర్క్ అనేది ఇచ్చాము అనమాట. కింద బోర్డర్ వచ్చేకాడికి మనకి పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ కింద వైపు కూడా కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, పింక్ కలర్ పళ్ళు ఉంది కదండి, సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది సేమ్ కంటిన్యూ చేశారు శారీలో ఉన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6,000 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 6,000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. శివగామిని పట్టు అండి, శివగామిని పట్టు కంచిలోనే లైట్ వెయిట్ లో శివగామిని పట్టు అండి. ఎల్లో అండ్ పింక్ కలర్ జరీ హైలైట్ అయ్యే విధంగా పింక్ కలర్ పళ్ళు అనేది మనం డిజైన్ చేసామండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక జరీ అనేది ఇస్తూ దాంతో వచ్చే కాడికి ఒక ట్రీ లాగా డిజైన్స్ తీసుకుని ఆ ట్రీ అంతా కూడా మనం ఫ్లవర్స్ వచ్చేదంతా కూడా మనం మస్టర్డ్ కలర్ ఇచ్చామండి. ఆ లీఫ్లు అంతా కూడా మనం పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం పింక్ కలర్ తో డిజైన్ చేసాము. సారీ కలర్ తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. అవునండి, సైడ్ వచ్చే కాడికి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనము డిజైన్ చేసాము. ఓకే,
శారీ మొత్తం కూడా మంచి మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుందండి. బోర్డర్స్ చూసినట్లయితే ఎప్పుడు మనం జరీ బోర్డర్స్ మాత్రమే చూస్తూ ఉంటాము. ఇదేంటంటే 2-3 బోర్డర్స్ ఇచ్చామండి టోటల్ గా. పళ్ళు వచ్చిన పింక్ కలర్ మనం కంటిన్యూ చేస్తూ, అంటే ఎల్లో కలర్ వచ్చింది. అవునండి, ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఇంకోటి వచ్చి పర్పుల్ కలర్ బోర్డర్ ఒకటి వస్తుంది, మంచి కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. బోర్డర్ కూడా కింద వైపు వచ్చేకాడికి ఇంకొంచెం పెద్దగా మనము బోర్డర్ అనేది ఆ 3 మస్టర్డ్ అండ్ పర్పుల్ అండ్ కడ్డీ బోర్డర్ తో ఇచ్చాము. మిడిల్ వైపు అంతా కూడా మనం ఒక చిన్న బుటీస్ అనేది శారీ అంతా కూడా ఇచ్చాము. ఆల్ ఓవర్ శారీ పింక్ కలర్. ఇది కూడా ఏంటంటే ఒక బుటీ కూడా మనం ఏంటంటే మంచి మీనా వర్క్ తోనే హైలైట్ చేసాం. పళ్ళు ఏదైతే పింక్ కలర్ ఉందో అదే పింక్ కలర్ తో మనం ఫ్లవర్ అనేది మీనా వర్క్ అనేది హైలైట్ చేసాం అన్నమాట. అలాగే బ్లౌజ్ కూడా మనకి సేమ్ అండి. బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ అండి, పళ్ళు కలర్ బ్లౌజ్ ఉంటుంది. పింక్ వచ్చింది, సేమ్ బోర్డర్స్ కూడా పర్పుల్ అండ్ కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 5100 పడుతుంది. ఓన్లీ 5100 రూపీస్ కి ఈ లైట్ వెయిట్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ పట్టు సారీస్ అండ్ డిజైనర్ సారీస్ మాత్రమే కాదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి పెట్టుబడికి సంబంధించిన ఆల్ వెరైటీస్ మనకి అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి మనకి లైట్ వెయిట్ లో బాగుంటుంది. బేబీ పింక్ ఫ్యాన్సీ అన్నమాట. బనారస్ లో లైట్ వెయిట్ లో కోరా సిల్క్ అండి. కడ్డీ బోర్డర్ పళ్ళు అనేది తీసుకున్నామండి. కడ్డీ బోర్డర్ పళ్ళు అంతా కూడా మనం ఒక పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా పళ్ళు అనేది చాలా చిన్న పళ్ళు అనేది మనం డిజైన్ చేసాము. సారీ ఫస్ట్ బోర్డర్స్ వచ్చే కాడికి ఏంటంటే మనం అంతా కూడా ఒక పళ్ళులో ఏదైతే ఆరెంజ్ కలర్ ఉందో ఆ ఆరెంజ్ కలర్ కల్నేత లాగా ఇక్కడ మనం తీసుకున్నాము బోర్డర్. దానికి వచ్చి ఒక కడ్డీ బోర్డర్ అనేది తీసుకుంటూనే ఒక టెంపుల్ బోర్డర్ అనేది డిజైన్ చేసామండి శారీకి. ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి గ్రీన్ కలర్ తో మనం టెంపుల్ అనేది ఇచ్చాము. ఆల్టర్నేట్ గా ఆ టెంపుల్ లో కూడా ఏంటంటే మనం ఒక డైమండ్ షేప్ లాగా వచ్చే విధంగా టెంపుల్ జరీతో ఇచ్చామండి. అదే విధంగా మనకి కింద వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, 2 సైడ్స్. ఆ బోర్డర్ పైన అనేది మనం ఒక ట్రీ లాగా ఒక డిజైన్స్ అనేది తీసుకున్నామండి శారీ హైలైట్ గా. ఇదంతా కూడా మనకి ఒక వీవింగ్ అన్నమాట. వీవింగ్ కలర్ కాంబినేషన్స్ తో ఏదైతే మనకి బేబీ పింక్ ఉందో కొంచెం డార్క్ పింక్ తో ఒక ట్రీ డిజైన్స్ అనేది మనం కంటిన్యూగా తీసుకున్నాం అనమాట. ఈ ట్రీ డిజైన్స్ అనేది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. ఒకటి వచ్చి మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఆ ఫ్లవర్ అనేది లీఫ్ అనేది వచ్చేది బ్లూ కలర్ లీఫ్ ఇచ్చాం, ఇంకోటి గ్రీన్ కలర్, ఎల్లో, అలా మంచి కలర్ కాంబినేషన్స్ మనం బేబీ పింక్ పైన తీసుకున్నాం. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంతో వచ్చేకాడికి మనకి 4-5 కలర్స్ అనేది మనకి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి 4-5 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది మంచి కలర్ ఇచ్చామండి, గోల్డ్ ఫ్యాన్సీగా ఉంటుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2100 పడుతుందండి. 2100 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి 4-5 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి బనారస్ లోని టిష్యూ కోట సారీ చాలా బాగుంటుందండి. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చే విధంగా సారీ అనేది డిజైన్ చేసాము. ఈ గోల్డ్ కలర్ కి ఏంటంటే బోర్డర్స్ అంతా కూడా మనం ఒక ఆరెంజ్ కలర్ బోర్డర్స్ తీసుకున్నాం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. ఈ ఆరెంజ్ కలర్ బోర్డర్ అనేది మనం పళ్ళు కూడా ఇచ్చాము అన్నమాట. ఒక 10 ఇంచెస్ బోర్డర్ లాగా మనం డిజైన్ చేసాము పళ్ళు అంతా కూడా. ఇది శారీ అంతా కూడా మిడిల్ లో చాలా హైలైట్ గా వచ్చిందండి. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ ఉంటుందండి. గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ తోని మనకి క్రీపర్ ఇచ్చారు. క్రీపర్ పైన నిల్చున్నట్టుగా ఒక పికాక్ అనేది మనం డిజైన్ చేసామండి. 2 డిఫరెంట్ షేప్స్ లో ఒక పికాక్ వచ్చేకాడికి పికాక్ బ్లూ కలర్ మనం థ్రెడ్ తీసుకున్నాము. వింగ్స్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ తీసుకున్నామండి. ఆరెంజ్ కలర్ లో అంతా కూడా మనం ఒక బ్లూ కలర్ అనేది నెమల్ పింఛం అనేది తీసుకున్నాం బ్లూ కలర్ తో. అది శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇదే విధంగా ఉంటుంది. ఇది క్రీపర్ అనేది ఇట్లా పికాక్స్ అనేది మనం ఈ క్రీపర్ డిజైన్స్ మొత్తం ఇదంతా కూడా 2.5 మీటర్ ఉంటుంది. మళ్ళీ మనం కుచ్చుల్లోకి వచ్చే కాడికి మళ్ళీ ఇంకొంచెం వెరైటీగా ఇచ్చాం. ఓన్లీ పికాక్స్ అనేది తీసుకున్నాం. క్రీపర్ అనేది మిస్ చేసి ఓన్లీ 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి పికాక్ ఏదైతే ఉందో ఆ పికాక్స్ ని మాత్రమే మనకి కుచ్చుల పార్ట్ నుంచి ఎండింగ్ వరకు కవర్ చేశారు. పైన ఏదైతే మనం ఆరెంజ్ కలర్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ టోటల్ సారీ అంతా 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి. మనకి ఏంటంటే బోర్డర్స్ అనేది కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మిడిల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదండి. ఇది టోటల్ సారీ అంతా కూడా అంటే ఏ కలర్ లో అయినా మనకి ఇది మాత్రం కామన్ గా వస్తుంది. బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ కలర్ అండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2800 పడుతుందండి. 2800 రూపీస్ కి ఈ డిజైనర్ లైట్ వెయిట్ సమ్మర్ కాబట్టి మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా కన్వీనియంట్ గా చాలా బాగుంటుంది. పళ్ళు అంతా కూడా ఒక లైట్ స్కై బ్లూ లాగా ఒక చిన్న పైపింగ్ లాగా మనం ఏదైతే ఇక్కడ పైన బోర్డర్ ఉందో షోల్డర్ బోర్డర్ ఇదే బోర్డర్ మన హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఇచ్చామండి. 3 సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. వైట్ కలర్ పైపింగ్ బ్లూ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చాం.
పైన షోల్డర్ దగ్గరకు వచ్చేకాడికి మనం అంతా కూడా ఒక ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నామండి. ఆఫ్ వైట్ తర్వాత షోల్డర్ మిడిల్ పార్ట్ లో వచ్చేదంతా కూడా ఒక లైట్ పింక్ అనేది మనము డైయింగ్ చేసాం అనమాట. ఈ డైయింగ్ లో రెండిట్లో కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ అనేది రాయల్ బ్లూ ఫ్లవర్ అనేది ప్రింట్స్ ఇచ్చామండి. రాయల్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ తో మనము ఒక చిన్న చిన్న ప్రింట్స్ అనేది ట్రీ డిజైన్స్ అనేది దగ్గర అనేది ఇచ్చాము. ఇక్కడికి వచ్చేకాడికి కింద వైపు వచ్చేకాడికి స్కర్ట్ బోర్డర్ లాగా చాలా బాగా ఇంకా అందంగా వచ్చిందండి. ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ప్రింటెడ్ మోడల్ వచ్చింది. అది కూడా వేవ్స్ లాగా ఒక డైమండ్ షేప్ లో వేవ్స్ లాగా మనం 3 లైన్స్ లాగా ఇచ్చాము. ఇస్తూనే ఏంటంటే ఒక స్కై బ్లూ వచ్చే దగ్గరకు మాత్రం మనం ఒక ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేది ఇచ్చామండి. ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. ఆ ఫ్లవర్ అనేది కూడా ఏంటంటే ఒక ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో మనం ఇచ్చాం. ఒకటి వచ్చి పింక్ కలర్, ఆఫ్ వైట్ కలర్, ఒక లైట్ బ్లూ కలర్. సారీలో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో పైన క్రీమ్ కలర్, అలాగే తర్వాత పింక్ అండ్ బ్లూ సారీలో ఉన్న కలర్స్ కాంబినేషన్ ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా డిజైన్ చేశారు. లీఫ్ అనేది అంతా కూడా మనము గ్రీన్ కలర్ ఇచ్చాం. ఇది మొత్తం సారీ అంతా కూడా ఇట్లే ఉంటుందండి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి డాట్స్ పింక్ అంటే వైట్ కలర్ కాంబినేషన్ మీద పింక్ కలర్ డాట్స్ ఇచ్చారు. సారీలో ఏదైతే మనకి స్కై బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని ఇక్కడ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1300 పడుతుందండి. 1300 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేదంతా కూడా మనం ఫాలింగ్ మెటీరియల్ చూస్తున్నాం. ఇది వచ్చి మనకి మంచి పింక్ కలర్ శారీ అనమాట. బేబీ పింక్ కలర్కి ఏంటంటే మనం అంతా కూడా ఒక చిన్న ఫ్లవర్స్ అనేది మనం షోల్డర్ మొత్తం కూడా ఇట్లా 2.5 మీటర్ అంతా కూడా మనం డిజైన్ చేసామండి. డిజైన్ చేస్తూనే అదే పింక్ కలర్ తోనే మిడిల్ అంతా కూడా మనం గోల్డ్ ప్రింట్ అనేది హైలైట్ గా ఇచ్చామన్నమాట. బోర్డర్స్ వచ్చేకాడికి ఏంటంటే చాలా బాగా వచ్చాయండి. బోర్డర్ అనేది మంచి మనము థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది జరీ అండ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది మనం ఒక బోర్డర్ అనేది ఇచ్చాము. ఆ టర్నింగ్ బోర్డర్ లో కూడా ఏంటంటే ఆ పింక్ కలర్ తో మనం హైలైట్ గా మనము అవుట్లైన్ అనేది ఇచ్చామండి. ఇదంతా కూడా 3 సైడ్స్ ఉంటుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానీ ఇంకొక సెకండ్ బోర్డర్ కానీ. కుచ్చులు వచ్చేకాడికి ఈ బేబీ పింక్ కలర్ కి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ మనం చాలా బాగా ఇచ్చామండి. షిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో షోల్డర్ పార్ట్ అంతా ఆ కలర్ తో మనకి ఫ్లవర్స్ అనేది బాగా హైలైట్ చేశారు. మిగిలిన పార్ట్ క్రీపర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత కింద మ్యాంగో డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. అంటే మెయిన్ బోర్డర్ తో పాటు అవునండి. అది కూడా ఏంటంటే మనం పింక్ కలర్ తీసుకున్నాం. ఈ ఆఫ్ వైట్ వచ్చేకాడికి పింక్ వచ్చేకాడికి చాలా అందం వస్తుంది అనమాట. ఈ పింక్ ఏంటంటే మనకి శారీలో 2.5 మీటర్ ఉంది కాబట్టి పింక్, అదే పింక్ కలర్ మనం ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఇట్లా మ్యాంగోస్ కానీ మొత్తం కూడా టర్నింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాం అన్నమాట. వర్క్ అనేది బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి పింక్ కలర్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వచ్చి ఆఫ్ వైట్ తీసుకున్నాం. సేమ్ బోర్డర్ అనేది ఇచ్చామండి. ఓకే. హ్యాండ్స్ కి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2590 రూపీసే పడుతుంది. 2590 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. క్రేప్ షిఫాన్ అంటాం. ఇది క్రేప్ లోని షిఫాన్స్ లాగా మనకి సారీ అనేది ఉంటుంది. సెల్ఫ్ డిజైన్స్ కూడా మనకి క్రియేట్ చేసాం అనమాట. మంచి స్కై బ్లూ కలర్ కి మనం వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా ఒక కట్ వర్క్ బోర్డర్ క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నామండి. 0 సైజ్ నెట్టెడ్ బోర్డర్ తీసుకుని పైన అంతా కూడా ఒక టెంపుల్స్ లాగా మనం కట్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. మిడిల్ లో కూడా ఏంటంటే ఈ క్రేప్ షిఫాన్ కి బోర్డర్స్ కి అటాచ్ అయ్యే దగ్గర అంతా కూడా మనం జరీ వర్క్ అనేది చేసామండి. ఈ జరీ వర్క్ ఈ బోర్డర్ అనేది పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ వస్తుంది. ఈ సారీ 3 సైడ్స్ కూడా కింద వైపు కూడా మనకి ఇలాగే ఉంటుంది బోర్డర్ అనేది. అదే విధంగా మనకి టెంపుల్ బోర్డర్ అనేది కట్ వర్క్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతూ వస్తుంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఈ సారీకి బ్లౌజ్ చాలా బాగుంటుంది. డిజైనర్ బ్లౌజ్. ఓకే. ఇది నెక్ పార్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసారు. వన్ సైడ్ నెక్ మాత్రమే ఇచ్చారు. నెక్ అంతా కూడా ఒకటి హ్యాండ్స్ ఇచ్చాం. మొత్తం కూడా మనం ఈ ఆఫ్ వైట్ కలర్ తీసుకుని స్కై బ్లూ శారీకి ఆఫ్ వైట్ బ్లౌజ్ ఇచ్చేకాడికి నెట్టెడ్ అంతా కూడా మనం ఒక సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం వర్క్ అనేది కంటిన్యూ చేసాము. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2400 పడుతుందండి. 2400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ సారీ చాలా బాగుంటుందండి. ఇది చాలా లైట్ వెయిట్ జూట్ ప్రింట్స్ అంటాము. అవునండి. ఇదేంటంటే మొత్తం ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు తీసుకున్నామండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక వెరైటీ ప్రింట్ అనేది మనం ఇచ్చామన్నమాట. పర్పుల్ అండ్ రాయల్ బ్లూ అండ్ ఆఫ్ వైట్ గా వెల్వెట్ అయ్యే విధంగా మనం పళ్ళు డిజైన్స్ అనేది చేసాము. అడ్జస్ట్ లో బార్డర్ వచ్చే కాడికి అంతా కూడా మెహందీ గ్రీన్ అనేది మనం బోర్డర్స్ లో ఇచ్చాము. పళ్ళు బోర్డర్స్ లో అదే బోర్డర్ ఏంటంటే మనం ఇక్కడ కూడా మనం షోల్డర్ వైపు కూడా మనం అదే బోర్డర్ మంచి పింక్ కలర్ ఒకటి ఇస్తూ మెహందీ గ్రీన్ బోర్డర్ ఒకటి తీసుకున్నామండి. పైన షోల్డర్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది.
కింద స్కర్ట్ బోర్డర్ వచ్చేకాడికి చాలా అందంగా ఉంటుందండి. ఒక బోర్డర్ స్కర్ట్ బోర్డర్ సేమ్ మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ బోర్డర్ హైలైట్ చేస్తూ ఒక క్రీపర్ డిజైన్స్ లాగా బ్లాక్ కలర్ తో మనం ఒక ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నాము. ఆ ట్రీ కింద వచ్చేకాడికి ఈ జింకలు అనేటివి మనము తీసుకున్నాము, చాలా హైలైట్ అవుతుంది. అది డిజైన్, అది కూడా ప్రింట్ ఏంటంటే మంచి పర్పుల్ కలర్ అనేది ప్రింట్ ఇచ్చాము. ఇంకా వచ్చేకాడికి మనకి బర్డ్స్ అనేది పికాక్స్ అనేది మనము ఈ ప్రింట్ అనేది చూడొచ్చు ఈ శారీలో అనేది. డిఫరెంట్ గా ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారండి ప్రింటెడ్ మోడల్ లో. దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంతో కూడా ఒక మనకి 5 కలర్స్ అనేది వస్తుందండి. ప్రింట్ అనేది కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ప్రింట్స్ అనేది ఇట్లా ఇంకా డిజైన్స్ అనేది కూడా చాలా వెరైటీ డిజైన్స్ అనేది మన దగ్గర సేమ్ డిజైనింగ్ లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ వచ్చి మంచి పింక్ కలర్ ఇచ్చామండి. ఇక్కడ బోర్డర్స్ ఇచ్చారు కదండి, కలర్ కాంబినేషన్, ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. బ్లౌజ్ లో కూడా ఏంటంటే ఒక బ్లాక్ లైన్స్ అనేది ఇచ్చామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 500 రూపీస్ మాత్రమే పడుతుంది. ఓన్లీ 500. అయితే పెట్టుబడి సారీస్ కి చాలా బాగుంటాయండి. చాలా తక్కువ రేట్ లో మనకి డిజైనర్ సారీస్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఓన్లీ 500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి మెయిన్ రోడ్ విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.